కమింగ్ టు కవిత గారు, దాచాలే దోచాలే, జైలు బెయిలు, అదేవిధంగా మాటిచ్చుడు మోసం చేసుడు, తెలంగాణ పరువును మొత్తం తీసుకుపోయి తుంగలో దొక్కుడు. మరీ ముఖ్యంగా సింప్లిఫై చేసి చెప్తాను, కళ్యాణ్ గారు ఎంత సీరియస్ పాలిటీషియన్ కాకపోతే ఆంధ్ర రాష్ట్ర భారతదేశ చరిత్రలో 100% స్ట్రైక్ రేట్ తో ఈ రోజున జనసేన పార్టీ ఒక హిస్టారికల్ విక్టరీని క్రియేట్ చేసింది. అంతకుమించి పెద్ద ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు. అదేవిధంగా రెండో పాయింట్, ఏదైతే లెఫ్ట్ రైట్ అని మాట్లాడారో, ఇందు మూలంగా కవిత గారికి తెలియపరచాలనుకుంటున్నాం, మేము లెఫ్టిస్ట్ కాదు, రైటిస్ట్ కాదు, భారతదేశంలోనే లెఫ్ట్ కి రైట్ కి సమన్యాయం చేయగలిగిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఇంకా కమింగ్ టు హిందీ లాంగ్వేజ్ గురించి వారు ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. భారతదేశపు సాంస్కృతిక సాంప్రదాయ సమతుల్యతతో కూడినటువంటి లక్ష్యాన్ని సాధించాలి అంటే ఏ ఒక్క భాషను కూడా ఎవరి మీద రుద్దకూడదు, అదేవిధంగా ఏ ఒక్క భాషని నేర్చుకోవాలని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేది నిర్దిష్టమైన ఆలోచన ఉంది. అలాగే నార్త్ లో కూడా సౌత్ కున్నటువంటి తెలుగు కానివ్వండి, కన్నడ, తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోమని కూడా వారు చెప్పారు. సో మీరు మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నారు, మాకు కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి నిర్దిష్టమైన కన్సిస్టెన్సీ ఆఫ్ పాలిటిక్స్ కళ్యాణ్ గారికి ఏమున్నది అనేది ఒక్కసారి తెలుసుకోండి. ఎందుకంటే జైలుకి పోయి మీకు బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతూ మీ మతిపోయినట్టుంది, అందుకని సరిగ్గా మీరు స్పందిస్తలేదు, ఏది పడితే చెప్తున్నారు. ఇక చివరిగా ఈ చెప్పి ముగిస్తాను. అనిత గారంట ఒక మహిళ అన్నా, ఒక దళితులన్నా, దళితుల్ని గుండెల్లో పెట్టుకుని పక్కన పెట్టుకున్నటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏదైతే ఒక దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి వంచిన కుటుంబం, వంచిన పార్టీ, వంచినటువంటి నాయకులు కేవలం టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు భారతదేశం అంతా వ్యాపించి ఏదో చేద్దామనుకుని బొక్కబోర్లబడి కేవలం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది మీ వల్లనే. దయచేసి మహిళల పట్ల పోరాడుతున్నాం, బీసీ గొంతుకయ్యాము, నేను ఏదో చేస్తున్నా, నేను తెలంగాణ కోసం పాట పాడుతున్నా, అక్క దయచేసి భ్రమల నుంచి బయటకు వచ్చి బతుకు. మాకు అక్కడ అనిత గారి గురించి కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, పని విధానం గురించి మాట్లాడారు. యాజ్ అ డిప్యూటీ సీఎం వారికి ఆ రైట్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరి పనిని ఆయన మానిటర్ చేస్తూ సరిగ్గా పనిలో మీరు ఈ విధంగా మనం ప్రభుత్వం స్థాపించాం, బలంగా పనిచేయాలని చెప్పడమే వారి ఉద్దేశం. ఈ యొక్క విషయాన్ని బలంగా పెట్టుకుని యువర్ వర్డ్స్ ఆర్ హైలీ అబ్జెక్షనబుల్. తెలంగాణ జనసేన పార్టీ తెలంగాణ తరపున మేము కోరుకుంటున్నాం, మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి, మీరు మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకోవాలి. జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.